హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? వెల్కమ్ టు చాణక్యాస్ నీతి. జీవితంలో ఈ విషయాలని బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి అంటే, ఈ రోజుల్లో బ్రతకాలి అంటే మనీ అయినా ఉండాలి, టాలెంట్ అయినా ఉండాలి, లేకపోతే ధీటుగా సమాధానం చెప్పే నోరైనా ఉండాలి. ఒకప్పుడు నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనేవారు. ఇప్పుడు నోరు మంచిదైతే ఊరంతా మనల్ని వేలెత్తి చూపించేవారు, విమర్శించేవారే అంటున్నారో అందరూ. అర్థమయ్యేలా చెబుదామంటే భార్య వినదు. అర్థం చేసుకుంటుందిలే అనుకుంటే కనుక మారిపోయావని అమ్మ అంటుంది. ఎటు తూగినా జీవితం బ్యాలెన్స్ ఉండదు. ఇద్దరి మధ్యలో అడక్కరలో పోవు చెక్క మాదిరిగా. ఇక అబ్బాయి పరిస్థితి ఒక్కొక్కసారి ఇలా ఉంటుంది. నిజమే కదండి. 4 గోడల మధ్య భర్తకు చూపించాల్సిన అందాలన్నీ లైక్స్ కోసం ఎక్స్పోజింగ్ చేస్తూ ఉంటే, భర్త ప్రపంచానికి తెలిసే అంత ప్రేమ చూపించినా కూడా ఏముందులే సంపాదిస్తున్నాము, ఎందుకు ప్రేమ చూపించడని ఎగతాళి చేస్తారు. పరిధి దాటిన ప్రవర్తన, పరిధి దాటిన ఏమీ అనని ఎప్పుడూ కూడా ఎగతాళి అవుతుందని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. అక్కడ మాటలు ఇక్కడ మాటలు అక్కడ చెబుతూ గొడవలు పెట్టి చోద్యం చూస్తూ ఉంటారు చాలామంది. అది ఈ క్షణం నీకు మహా ఆనందం కలిగించవచ్చు, కానీ ఇద్దరి మధ్య పెట్టిన చిచ్చు చివరికి ఎవరూ లేని ఒంటరి పక్షిలా చేస్తుంది. ఇంత పెద్ద ప్రపంచంలో ఒక తోడు లేకపోతే ఎలా బ్రతుకుతాం అన్న ఆలోచనతోనే కలిసి ఉంటున్నారు తప్పితే, నీకోసం నేను, నా కోసం నువ్వు అన్న ప్రేమలు ఎవరికీ ఈ రోజుల్లో ఉండడం లేదు. గుర్తుంచుకోండి. టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మనుషుల మధ్య దూరం పెరుగుతూ ఉంది. అయితే దూరాన్ని దగ్గర చేస్తుంది ఈ వీడియో కాల్స్, దగ్గరని దూరం చేస్తుంది ఈ కాల్స్. ఏదైనా తెలియాలి అంటే గూగుల్, నేర్చుకోవాలంటే యూట్యూబ్. ఎంత టెక్నాలజీ పెరిగినా సరే మన బరువును మోసే ఒక భుజం కావాలని అనిపిస్తుంది. నిజమే కదండి. టెక్నాలజీని జీవితంలో ఎదగడానికి మాత్రమే వాడాలి. బంధాలని పలచన చేసుకునే అంతలా అలుసుకో ఆధారపడిపోకూడదు. వీళ్ళు ఎంత కట్నమైనా తీసుకోవచ్చు, ఇవ్వచ్చు. రోజులకు తగ్గట్టు కట్నం ఇస్తే మాత్రం అంత ఇవ్వడం అవసరమా అంటారు విచిత్రంగా. కట్నమే తప్పు అంటే మళ్ళీ అందులో బ్యారేజీలు తక్కువ ఎక్కువ ఉంటాయి. నిజానికి ఆడపిల్లలే కాదు, ఆడపిల్ల తల్లిదండ్రులన్నా చులకనగానే ఉంటారు ఈ సమాజానికి. ఏం చేసినా తప్పే, ఏది చేసినా తప్పే అవుతుంది. ఏదైనా ఒక తప్పు చేసి ఇక అది భర్త అర్థం చేసుకుని చేరదీస్తే అర్థం బానిసలాగానే. ఇక ఇంకాస్త ఏమైనా కోప్పడితే చాలు, అప్పుడు నువ్వు అలా చేశావు, నేను అర్థం చేసుకోలేదా అని మొదలు పెడతారు. ఇక అర్థం చేసుకోవడం అంటే మాటిమాటికి తప్పుల్ని గుర్తు చేయడం కాదు, మళ్ళీ గుర్తు రాకుండా గుర్తు చేసుకుని ఉండడం, గుట్టుగా బ్రతకడం. బంధం అంటే కలిసి రాని సీతారాముల కథ గొప్పదా, కలవలేని రాధాకృష్ణుల ప్రేమ గొప్పదా అంటే అనుమానంతో ఎంతటి గొప్ప బంధమైనా కుప్పకూలిపోవాల్సిందే అని సీతారాముల కథ, రాతలో లేనిది దైవమైనా పొందలేడు అని రాధాకృష్ణుల కథ రుజువు చేస్తుంది. ఖచ్చితంగా రెండూ గొప్పవే. విడిపోయిన సీతారాములనే గుర్తున్నారు, రాధాకృష్ణుల్లానే మిగిలిపోయారు కూడా. రెండూ కూడా లోక కళ్యాణమే. అత్తింట్లో పుట్టింటిని పొగడకు, పుట్టింట్లో అత్తింటిని ఎక్కువగా దూషించకు. రెండు ఇళ్ళకి వారధి కదా నువ్వు. పుట్టిల్లు నీ పునాది అయితే మెట్టినిల్లు నువ్వు ఆ పునాది పైన నిర్మించుకునే ఇల్లు. ఏ ఒక్క దానిని నిందించినా కూర్చున్న కొమ్మని నరికేసినట్లే అని గుర్తుపెట్టుకో. అర్థమైంది కదండి. గొప్పగా సంపాదిస్తే నోట్ల కట్టతో కాలుస్తారా? లేదు కదా. సంపాదన ఎక్కువైతే ఆస్తులు పెరుగుతాయంతే. అదే నీకున్న డబ్బుతో కొద్దిపాటి సహాయం చెయ్యి. ఇక నువ్వు సంపాదించిన పుణ్యం నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా రక్షిస్తుంది. అలా అని ఇంట్లో వాళ్ళకి లేకుండా ఉన్నదంతా ఊడ్చిపెట్టమనట్లేదు. 90% నీకు, 10% సహాయం చెయ్యి. ఎంత గొప్పగా బ్రతికామన్నదే ముఖ్యమని తెలుసుకో.
చనిపోవడానికి చాలా ధైర్యం కావాలంటారు. కానీ అంత ధైర్యం బ్రతకడానికి ఉపయోగిస్తే ఓ అద్భుతాన్నే సృష్టించవచ్చు. ఖచ్చితంగా నీకు నువ్వే ఒక అద్భుతంగా మారుతావు. నీ జీవితంలో ఎదగాలి అంటే నిన్ను పట్టించుకోని వారిని చులకనగా చూసేవారిని దూరంగా పెట్టే. ఒక మెట్టు దిగితే తప్పు కాదు కదా అనుకోకు. నిన్ను ఇంకా దిగజారిస్తారే తప్ప అందలం ఎక్కించరు. వాళ్ళు అందుకోలేని స్థాయిలో నువ్వు నిలబడగలగాలి. ఎంత విచిత్రంగా ఉంటారో తెలుసా ఈ మనుషులు. ఇక మనవాడు గొప్పవాడైతే బాగుండు అని అంటారు, కానీ గొప్పవాడైతే ఓర్చుకోలేరు. మనతోనే ఉంటారు. మన గురించి చాటింపు వేసే మొదటి వ్యక్తులు వాళ్ళే అవుతారు. 99 మంచి పనులు చెయ్యి, పట్టించుకోరు. అదే ఒక్క తప్పు చెయ్యి, దాన్నే పట్టుకొని వేలాడతారు. ఆ డబ్బుదేముందులే అంటారు. డబ్బు కోసం సొంత వాళ్ళనే పరాయి చేస్తారు. మనుషులంతా ఒక్కటే అంటారు, కానీ మానవత్వం కరువైపోతుంది. సరదాగా మాట్లాడాలని కావలసినవి కొనిచ్చారను భర్తను భార్యను ఇతరులతో పోల్చి బాధ పెట్టొద్దు. బాధ ఏదైనా కూడా బాధే. మన చేతికి దొరకని దాని వైపు దాని మీద ఆకర్షణ దూరపు కొండలు నునుపన్నట్టే. ఆకర్షణ మించి ఉండాలి భార్యాభర్తల మధ్య బంధం. నిజమే కదండి. చాలామంది అమ్మ మెచ్చుకోలేదు, నాన్న మెచ్చుకోలేదని నలిగిపోతూ ఉంటారు. ఇంట గెలిచి రచ్చ గెలవాలని ఆరాటం. పొగడలేదని కృంగిపోకు, గెలిచి చూపించు. ప్రపంచం నీ గెలుపుని చాటి చూపిస్తుంది. ఒక్క చోట ఓడిపోయావని ఆగిపోకు. గెలుపుని అందుకునేంత వరకు ఆపొద్దు నీ పయనం. ఇక నిన్ను మెచ్చుకుంటున్నారు కదా అని ఖచ్చితంగా నీ వాళ్ళనుకోకు. ఈరోజు నిన్ను అందంగా చూపించే అద్దం విరిగిపోతే ఇక నీ హాని కలిగించే నీకే ఓ ఆయుధంలా మారిపోతుందని గుర్తుపెట్టుకో. కొన్నిసార్లు అమ్మ ప్రేమ నుంచి బయటపడితే గానీ ఇక మన చుట్టూ ఉన్న ప్రపంచం మాడించే చదరంగం తెలుసుకోలేం. అన్ని ప్రేమలు అమ్మ ప్రేమల్లా ఉండవు అని తెలుసుకో. ఎప్పుడు తెలుసుకుంటావో చెప్పు. ఇక లావుగా ఉన్నప్పుడు ఒక్కరు కూడా నువ్వు లావుగా ఉన్నావని కానీ నిండుగా అందంగా ఉన్నావని కానీ ఒక్కరూ అనరు. ఇక నువ్వు లావుగానే ఉంటున్నావని అంటారు. అదే తగ్గినప్పుడు మాత్రం అయ్యో ఇప్పుడు నువ్వు పీనుగులా అయిపోయావు, లావుగా ఉన్నప్పుడు ఎంత కళగా ఉండేదానివో అనేవాళ్ళు అని కూడా ఉంటారు. నీ మొహం ఎంత బాగుండేదో అప్పుడు అని అంటూ ఉంటారు. జీవితం కూడా అంతే. మంచి చేసినప్పుడు అభినందించరు, కానీ ఒక్క చెడ్డ పని చేస్తే మాత్రం గుచ్చుతూనే ఉంటారు. సమాజం అభినందించడానికి వెనుక ఉంటుంది, నిందించడానికి మాత్రం ముందుంటుంది. గుర్తుంచుకో. అర్థమైంది కదండి. ఎప్పుడు పోతామని ఇప్పటి నుంచో కట్టెలు పేరుస్తూ కూర్చోలేం కదా. ముందు నుండి ఏడుస్తూ కూర్చోకు. జరిగేది జరగక మానదు. ఏమైనా మార్చగలమని ప్రయత్నించు. గుర్తుంచుకోండి, అందం ఉండడం తప్పు కాదు, దేవుడిచ్చిన వరమది. కానీ అందంతో మోసం చేయాలనుకోవడం తప్పు. నీకు నార్మల్ కావచ్చు మోసం చేయడం, కానీ నష్టం జరిగిన వారికి బ్రతకడమే దండగా అనిపిస్తుంది. అర్థమైంది కదండి. కట్టుకున్నోడు నిన్ను కసురుకున్నా తిట్టుకున్నా ఏం చేసినా సరే నిన్ను గుండెల్లో పెట్టుకుని చూసుకుంటాడు. కానీ పరాయి మగాడు నిన్ను పొగిడినా నీకోసం ఏం చేసినా సరే తన అవసరం తీరిపోయాక నిన్ను నడి రోడ్డు మీద వదిలేస్తాడు. కాస్త జాగ్రత్తగా ఉండు. ఎవరేంటో తెలుసుకుని మసులుకో. ఇక అర్థమైంది కదండి. సో చూశారు కదా ఇవాల్టి వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి చాణక్య నీతి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. రేపటి వీడియోలో చాణక్యులు గారు ఏ మంచి మాటలను ఏ మంచి సూక్తులను మనకు చెప్పబోతున్నారన్నది మనం రేపటి వీడియోలో అయితే తెలుసుకుందాం.